గవర్నమెంట్ ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ మన దేశంలోనే, మేము పరాయి దేశాల దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మేము మాట్లాడట్లేదు. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంహం ఒక టూరిజం డెవలప్ చేయడానికో, లేకపోతే సంహం వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ, అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్కో, లేకపోతే ఒక రిక్రియేషన్కో, లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్కో మిగతా రాష్ట్రాలు, మన చుట్టుపక్కల రాష్ట్రాలకే వెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అటువంటి ప్రయోగం గనక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టైం లిమిట్ పెట్టి, దానికి కూడా పెర్ఫెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టుకొని ఒక స్టేట్ మొత్తం లేదా ఒక 2 దగ్గర ఇలాంటి ప్రయత్నం చేయడానికని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరన్నట్టు 1 మినిట్ బాబు ప్లీజ్, 1 మినిట్. మీరన్నట్టు అక్కడ నిజంగా అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయి అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ డెఫినెట్ గా దాని మీద చర్యలు తీసుకుంటుంది. దయచేసి నేనేమంటానంటే ఇది ఒక ప్రయోగం. ఆ ప్రయోగానికి ఈవెన్ మేము అందరం మాట్లాడుకునేటప్పుడు కూడా కేబినెట్ లో దీని గురించి చర్చ వచ్చినప్పుడు కూడా సార్ చాలా క్లియర్ గా చెప్పారు, ఇట్స్ పైలట్, ఒక ప్రయోగం చేస్తున్నాం. ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి, ఈవినింగ్ టైం పీరియడ్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పారామీటర్స్ పెట్టుకునే గవర్నమెంట్ ఒక స్టెప్ వేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏదొచ్చినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోదు. కాబట్టి ఒక ప్రయోగం ముందు ఒక 4 రోజులు 5 రోజులు జరిగితే తెలుస్తుంది. ఏంటండి ఏమండి అంటే మీరు నన్ను కూర్చోబెట్టి నా చేత మాట్లాడిస్తారు, కానీ నేను మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ ఏదో ఒకటి కాంట్రవర్సీ అంటారు. అంటే ప్రయోగం చేసేటప్పుడు 100కి 100% సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడి తరం కూడా కాదు. ఆ దేవుడి తరం కూడా కాదు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అనేది. ఎంతమంది ఒక ప్రయోగం చేసేటప్పుడు మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకళ్ళేమో ఓకే అంటారు, ఒకళ్ళేమో వద్దు అంటారు, అన్ని మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏంటి, అన్ని రకాల ఆలోచన చేసుకుని ఒక ప్రయోగం చేస్తున్నాం, దాన్ని విధి విధానాలు ఎలా ఉన్నాయని పెట్టుకుంటుంది. దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా వెయిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు జరిగేది ఏదో జరుగుతుందని ఆలోచించే కన్నా ఇక్కడ కూర్చొని మనం ఏదో దాని మీద మనం ఏది పద్ధతి రాయకూడదు, ఏది పద్ధతి మాట్లాడకూడదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. నిజంగా అటువంటి పరిస్థితి వస్తే కనుక గవర్నమెంట్ వెనక్కి తగ్గడం ఏంటంటే ఆపుతాము అంతే తప్పించి మేము ఎప్పుడు కూడా పబ్లిక్ కి వ్యతిరేకంగా వెళ్తామని ఎప్పుడు చెప్పలేదు, వెళ్ళము కూడా. మనిషి కనిపించలేదు అంటే అనుకున్నాను. యా అమ్మా బోత్ ఉంటాయి నాయన. నేనేమంటానంటే 2 ఉంటాయి ఒక దగ్గర. అంటే మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది, మనం చూసే చూపు బట్టి ఉంటుంది. నేను అదంట. ఈ రోజు ప్రతి ఒక్కరు విశాఖపట్నం టూరిజం డెవలప్ అవ్వాలి, టూరిజం డెవలప్ అయ్యేదానికి ఎంతవరకు తీసుకుంటున్నాం, అన్ని ఇనిషియేషన్స్ తీసుకుంటున్నాం. ఈ రోజు టూరిజం డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం ఈ రోజు టూరిజంలో ఎంత మేరకు ముందుకెళ్లిందో మీరు కూడా చూస్తున్నారు. ఇది అంటే ఇప్పుడు చాలా స్టాటిస్టిక్స్ తీసుకున్నాం. మీకేమో ఇలా దీని మించి మాట్లాడితే నా గురించి ఏదో రకంగా మాట్లాడతారు. సో అన్ని ఆలోచన చేసుకునే ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. దానికి కూడా ఇప్పుడు ఎక్కడైనా సముద్ర స్నానాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. సముద్ర స్నానాలు అంటే దారి పొడుగునా కాదు కదా, కొంత టైం వాళ్ళకి ఒక ప్లేసెస్, ఇవన్నీ కూడా మీరు చెప్పిన సూచనలు 1 or 2 ఉన్నాయి కదా, వీటిని కూడా ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలని చూసుకుంటాం మేము కూడా. ఓకే, పబ్లిక్ కి ఇబ్బంది రాదు, టూరిజం పెరగాలి, పబ్లిక్ కి ఇబ్బంది రాదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకూడదు. ఇవే మా మెయిన్ ప్రయారిటీ. దాని మీద ముందుకెళ్తాం. ముందు సహకరించండి, ముందు సహకరిస్తే తర్వాత ఏం జరుగుతుందని చూడొచ్చు. అమ్మా ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఎన్డీపీఎస్ కేసెస్ లో ఎలా ఉంటుందంటే గాంజా, ఎస్పెషల్లీ గాంజా డ్రగ్స్ కేసుల్లో ఇంతకు ముందు గాంజా దొరికింది ఎవరి దగ్గర అంటే కంపల్సరీ వెళ్ళి రిమాండ్ కి పంపించడం, వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి రావటం, లేకపోతే ఈ కన్విక్షన్ పడే వరకు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడం, ఇది యాక్చువల్ గా జరిగేది. కానీ ఈ రోజు ఒక్కసారి కనుక గాంజాతో పట్టుబడ్డం జరిగితే ఇమీడియట్ గా గాంజా షీట్స్ కూడా ఓపెన్ చేసేస్తున్నాం. అంటే వాడు ఇంకొక రౌడీ షీటర్ టైప్ లో ఒక గాంజా షీట్ ఇమీడియట్ గా ఓపెన్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే ఈ రోజు కన్విక్షన్స్ కూడా గాంజాకి సంబంధించి ఈ రోజు ఎన్డీపీఎస్ కి సంబంధించి స్పెషల్ కోర్టులు కూడా నడుస్తున్నాయి. అందువల్ల దాంట్లో కూడా స్పెషల్ గా పీపీఎల్ కూడా అపాయింట్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే కన్విక్షన్ రేట్ కూడా పెరుగుతుంది. ఈ రోజు చాలా మంది రిమాండ్ లో ఉన్న ఖైదీలు అక్కడికి బెయిల్ రాకుండానే కన్విక్షన్ కి వెళ్లే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వీటితో పాటు ఏదైతే
గాంజా తీసుకున్న అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసిన వాడు ఒక్కడిని తీసుకొచ్చి లోపల పడేయడం కాదు, వాళ్ళ తాలూకా లింకులు చాలా చాలా ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్కడైతే కింగ్ పిన్ ఉన్నాడో కింగ్ పిన్ కూడా తీసుకొచ్చి ఏదో అతనికి శిక్ష విధించడం కాదు, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి వాళ్ళ తాలూకా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమున్నాయి వాటన్నిటినీ కూడా వాళ్ళు కొలాప్స్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఏదో అంటారు కదా, కూకట వేలతో పెకిలించాలి గాంజా అన్న దాన్ని, డ్రగ్స్ అన్న దాన్ని. దానికి ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్ బై స్టెప్స్ కి వచ్చే రిజల్టే మీరు ఈరోజు చూశారు. ఈగల్ అనేది ఎంతవరకు మాకు సక్సెస్ అయిందంటే పక్కన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎన్డీపీఎస్ కి ఈగలే పెట్టుకున్నారు, వాళ్ళు కూడా గాంజాకి సంబంధించి. మాకు తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈరోజు ఈగల్ లాంటి వ్యవస్థ రావాలి అని చెప్పి వాళ్ళ సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది. ఒరిస్సా వాళ్ళ గవర్నమెంట్ కూడా ఈగల్ ఎలా చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఇనిషియేషన్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, మా పోలీసులు అనేసరికి ఏదో క్రైమ్ జరిగితే అక్కడికి వెళ్తారు, లేకపోతే వాళ్ళని ఏదో ఇంట్రాగేట్ చేస్తారు, వాళ్ళని తీసుకొస్తారు, ఈ టైప్ ఆఫ్ దాని నుంచి ఈ రోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఒక అంటే కమ్యూనల్ కి కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో విజయవాడలో 5 అమ్మాయిలు దగ్గర 200 కిలోమీటర్లు 30 రోజులు సైకిల్ మీద యాత్ర చేశారు. ఇక్కడ శ్రీకాకుళం నుంచి మన జోన్ మొత్తం ఇక్కడ పాయక్రావుపేట నుంచి ఇచ్చాపురం వరకు 200 మంది పోలీసులు దగ్గర 1000 కిలోమీటర్ల పైగా సైకిల్ యాత్ర చేసి విలేజ్ టు విలేజ్ వెళ్ళి వాళ్ళు మోటివేషన్ తీసుకొచ్చారు. అంటే నేనేం చెప్తున్నానంటే మేము అన్ని విధాలు ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేస్తూనే, ఒక పక్క నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే, ఒకవైపు నుంచి మోటివేట్ చేస్తూనే ప్రజలకు రక్షణ వలయంగా నించున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. నేను కోరుకునేది ఒకటే, ప్రజలు మీడియా మిత్రులు సహకరించండి. చాలు. ఇనిషియేషన్ అనేది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రొసీజర్ ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, ఒక్కొక్క ఎస్పీ, ఒక్కొక్క సిపి, ఒక్కొక్క నేమ్ పెట్టి బయటకు తీసుకొచ్చారు. ఈ రోజు మా సిపి గారు తీసుకున్న ఇనిషియేషన్ అందరికి మన మొత్తం స్టేట్ లెవెల్లో కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా మంది బయటకు వచ్చి వాళ్ళ జీవనాన్ని తిరిగి గౌరవప్రదంగా బతికేదానికి ఒక నిజంగా ఒక ప్లాట్ఫామ్ ఇది. దాన్ని డెఫినెట్ గా మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటాము. డెఫినెట్ గా వాళ్ళలో కూడా ఒక మంచి పరివర్తన రావడానికి, ఇంతవరకు జైల్లే మనకి పరివర్తన తీసుకురావడానికి ఒక ప్రధానమైన వేదికలు అనుకునే వాళ్ళమి. కానీ ఈరోజు డీ అడిక్షన్ సెంటర్స్ తో పాటు చాలా మంది ఎన్జిఓస్ తాలూకా సహాయ సహకారాలు, చాలా మంది కంపెనీల తాలూకా సహాయ సహకారాలతో వాళ్ళ కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. సరేనా, నేను చూపించాలా మళ్ళా? వీడియో చూసారు అనుకుంటే నేను మళ్ళీ చూపించను. వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే కనుక డెఫినెట్ గా చూపిస్తాను. అంటే ఎవరు రౌడీలతో వెళ్ళారు, ఎవరు రౌడీలు వేసుకొని వెళ్ళారు, ఎవరు అక్కడ వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టారు, ఎవరు వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు, బయటకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటేనండి, అమరావతి అందరికీ కూడా ఒక కళల రాజధాని. అమరావతి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆ రోజు అమరావతి డిక్లేర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, అక్కడితో పోయింది. మళ్ళా ఎగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి నిజంగా ప్రాణం పోసి 2027 దానికి అమరావతి కంప్లీట్ చేసుకుని మా అమరావతి అని చెప్పుకునే పొజిషన్. అదే అమరావతిని డిక్లేర్ చేసుకున్నాం మనం పార్లమెంట్ లో కూడా, అమరావతి రాజధానిగా మనం అక్కడ ఆ రోజు కూడా మనం ఒక చట్టం తీసుకొచ్చుకున్నాం. అలాంటి అమరావతిని వద్దు అని నిన్నటి వరకు 3 రాజధానులని, తర్వాత నిన్నేమో మావిగన్ అని ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తా ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నాశనం చేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసరికి చాలా రైతులు ఇబ్బంది పడతారు. అఫ్ కోర్స్ వెళ్లేది కూడా రౌడీలతో వెళ్ళిన దాఖలాలు కూడా చాలా క్లియర్ గా, రౌడీ షీటర్స్ తోని, రౌడీలతోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లిన సందర్భం కూడా వీడియోస్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, గొడ్లపాటి వాళ్ళు ఎలా వెళ్లారు అందరికీ కూడా చూశారు. అక్కడికి వెళ్లి ఎలా రచ్చగొట్టుకున్నారో చూశారు. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్ గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్లి అక్కడ ఏదో ఒక అమరావతి ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన సందర్భం తప్పించి అందులో క్లియర్ గా ఉన్న వీడియోలు పంపించమంటే మీకు పంపిస్తాను, మీరే ఒకసారి జడ్జి చేయొచ్చు. ఓకే.